అరుణాచలేశ్వరాయ నమః. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా ఉన్నా. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు అయితే నేను అరుణాచలం వెళ్ళిన వ్లాగ్ అయితే చేస్తున్నాను. ఆ వ్లాగ్కి వాయిస్ ఓవర్ అనేది పెడుతున్నాను. ఒక్కొక్క కడ ఆటోమేటిక్గా ఉంటుంది. ఎలా ఉందో చెప్పండి. మీరు ఎవరైనా వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ మాత్రం షేర్ చేసుకుంటున్నాను. ఇదైతే ఫస్ట్ టైం కాదు, మేము అరుణాచలం వెళ్ళింది థర్డ్ టైం. ఫస్ట్ టైం మా ఇష్యూ మేము వెళ్ళినాం. సెకండ్ టైం అత్తమ్మ మామయ్య వాళ్ళతో అందరం కలిసి వెళ్ళినాం. ఈసారి సిస్టర్ మేము మాత్రమే వెళ్ళినాము. ఈసారి అయితే అనుకోకుండా వెళ్ళినాము. చలంలో దిగిందంటే ఫస్ట్ దర్శనానికే వెళ్ళాము, రూమ్ కూడా చూసుకోకుండా. ఎందుకంటే రూమ్స్ దొరకలేదు. ఫస్ట్ దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత చూద్దాం అనుకున్నాం. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ రూమ్స్ అయితే ఎక్కడైనా ఫుల్ అయిపోయింది. ఎందుకంటే మేము పౌర్ణమి ముందు రోజుల్లో వెళ్ళాము. పౌర్ణమికి ఇంకా 2 days ఉంటుంది కాబట్టి అరుణాచలంలో అయితే పౌర్ణమి ముందు 2 days నుంచి పౌర్ణమి అయిపోయే వరకు రష్ చాలా ఎక్కువ ఉంటుంది. అక్కడ రూమ్స్ కూడా అవైలబిలిటీలో ఉండవు. మేము అనుకోకుండా వెళ్ళాం, ప్లాన్ చేసుకొని వెళ్ళలేదు కాబట్టి మేము రూమ్స్ ఏం బుక్ చేసుకోలేదు. ఫస్ట్ వెళ్ళగానే దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత వెతికాము. పౌర్ణమి ముందు రోజుల్లో ఎక్కడైనా చిన్న పిల్లల్ని పట్టుకొని అక్కడికి దర్శనం చేయాలనుకుంటే అంటే మాకు ఇబ్బంది అయినా పర్లేదు అనుకుంటే ఇబ్బంది పడలేదు. ఎందుకంటే నేను అక్కడ మా పక్కకి ఇంకొక వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళంతా యూఎస్ నుంచి వాళ్ళంతా ఒప్పుకుందాం పంచుకున్నారు. వాళ్ళు వచ్చిందంట బయట. అంటే వాళ్ళ 1 week ముందే వేరే వాళ్ళు వెళ్తే వాళ్ళు చెప్పిందంట చాలా ప్రశాంతంగా జరిగింది, మంది కూడా ఎక్కువ లేరు అని చెప్తే వాళ్ళు అప్పుడే వచ్చేసారు. కాకపోతే పౌర్ణమి ముందు ఎప్పుడైనా అరుణాచలంలో రష్ అయితే ఎక్కువ ఉంటుంది. ఇంకా వాళ్ళు దర్శనానికి లైన్లో నిలబడ్డాక ఒక 1-2 hours ఎక్కువనే నిలబడిపోయిండు. ఆ తర్వాత ఆ పాప ఏడవడం వల్ల దర్శనం నుంచి రిటర్న్ అవుతాము అని అంటే మేమే చెప్పినాము ఇంకా 1/2 hour అయితే దర్శనం అయిపోతుంది, ఇంతసేపు వెయిట్ చేసింది కదా, ఇప్పుడు దర్శనం చేసుకొని బ్యాక్కి వెళ్ళిపోండి అని వాళ్ళు కూడా ఇంకా ఆగి దర్శనం చేసుకొని వెళ్ళిపోయారు. దానికోసమే చెప్తున్నా, చిన్నపిల్లలతోటి ఇబ్బంది పడము, వాళ్ళని పెట్టము, మేము ఇంక ఇబ్బంది పడలేము అనుకుంటే మాత్రం పౌర్ణమి తర్వాత వెళ్ళండి. పౌర్ణమి ముందు 2-3 days మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే అక్కడ అరుణాచలంలో ఎంతోమంది పౌర్ణమి రోజు స్పెషల్గా ఫీల్ అవుతారు. అందరూ వెళ్తారు. ఎంత దూరం నుంచి అయినా ముందుగానే వెళ్ళి టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళి రూమ్స్ బుక్ చేసుకొని ఉంటారు. అక్కడ రూమ్స్ కూడా దొరకడం కష్టమే. ముందే ప్లాన్ చేసుకొని వెళ్తాం పౌర్ణమి రోజు అనుకుంటే అట్లాంటప్పుడు అయితే ఓకే, వెళ్ళొచ్చు. మేమైతే మార్నింగ్ 6కి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. ఆఫ్టర్నూన్ 12-12:30 అయిపోయింది మాది గిరి ప్రదక్షిణ అయ్యేసరికి. కానీ గిరి ప్రదక్షిణ అయ్యేసరికి ఇంకా 11 నుంచి మాత్రం ఎండ స్టార్ట్ అయింది. ఎండతోటి కాళ్ళు కాలడం ఘోరంగా చాలా వేడైంది. ఎవరైనా గిరి ప్రదక్షిణ కూడా స్టార్ట్ చేసే టైం 4-4:30 కల్లా స్టార్ట్ చేయండి. 10 లోపు గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, ఎవరు ఇబ్బంది పడకుండా వెళ్ళచ్చు. మేము ఇంకా చిన్నపిల్లలతోటి కదా ప్రతి జాగాలో ఆక్కుంటూ వెళ్ళేసరికి ఇంకొంచెం లేట్ అయింది. లేకపోతే 10:30-11 కల్లా కంప్లీట్ అయ్యేది. పిల్లలు ఏడ్చినప్పుడైనా దీనికోసం అట్లా ఆగడం వల్ల లేట్ అయిపోయింది. అందుకనే చెప్తున్నా, 4:30కి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశారనుకోండి, 6కి అట్లా అదేంది 10-11 లోపు కంప్లీట్ అయితే ఏం కాదు. కాళ్ళు అయితే చాలా కాలినాయి. ఇంకా మేము ఈశ్వరుని నడిపించలేదు తర్వాత, ఎందుకంటే ఎత్తుకున్నా. మేము వానికి కూడా చెప్పలేదు, వాడు వేసుకోను అన్న మళ్ళీ షూస్ వేయకుండా వెళ్ళినాము. ఇంకా వాడికి కూడా ఫుల్ కాళ్ళు కాలుతాయి కదా అన్నట్టు వాడిని చెరొక్కలం మేము ఎత్తుకొని కొంచెం సేపు షిఫ్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. దర్శనం అయితే మంచిగా జరిగింది. ఇంకా టికెట్స్ కూడా మేము రాంగ్ టికెట్స్ కూడా బుక్ చేసుకోకపోతే కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది. అంటే మనకు ఖాళీగా ఏం దొరకాయి అటు సైడ్ నుంచి. రాంగ్ అయితే ఫుల్ రష్ ఉంటుంది.
తర్వాత రిజర్వేషన్ చేసుకుంటే కన్ఫర్మ్ అయితే అయినాయి. ఫస్ట్ కాలేదు, ఇబ్బంది పడ్డాను. తర్వాత ఒక 1-2 అవర్స్ దాకా నిలబడే వచ్చినాం అనుకోండి. ఆ తర్వాత ఇచ్చారు, టీసీ వచ్చి సీట్స్ కన్ఫర్మ్ చేసిండ్రు. అప్పుడైతే వచ్చేసినాం. దర్శనం బాగానే జరిగింది. మీకు ఎలా అనిపించింది, మీరు ఎలా వెళ్ళారు, మీకు మీరు వెళ్ళినప్పుడు ఎలాంటి సంఘటనలు జరిగాయో నాతో షేర్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. నేను 3 సార్లు వెళ్ళినా కూడా మంచిగా అనిపించింది. ఇంకెంతమంది ఇలా ఎన్నిసార్లు వెళ్ళారో షేర్ చేసుకోండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.